హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. అండ్ ఈరోజు అయితే మా ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ సో నేను షార్ట్ వీడియో పెట్టాను, మీరు చాలా మంది చూసే ఉంటారు. అయితే ఎన్ని మార్క్స్ అనేది నేనైతే చెప్పలే అనమాట షార్ట్ వీడియోలో. బట్ ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్కి. అండ్ అలానే సో మరి మీలో ఎంతమంది వీడియో స్కిప్ చేయకుండా నా మార్క్స్ ఎన్ని వచ్చాయి అని చూస్తారో చూద్దాము. సో మరి స్కిప్ చేయమాకండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ మళ్ళీ లాస్ట్లోనే కాబట్టి మన మార్క్స్ చెప్పేది. సో అయితే ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ రిజల్ట్ వచ్చినాయి కదా, అండ్ అన్నీ పాస్ అయిపోయినాం మనం సబ్జెక్ట్స్. సో మళ్ళీ ఏం హడావుడి చేస్తారు మా ఇంట్లో వాళ్ళు. సో మరి ఏమన్నా స్పెషల్స్ చేస్తారో లేదో చూద్దాము. సో అందుకనే వ్లాగ్ స్టార్ట్ చేసిన గాయస్. ఓకే చలో చూస్తా ఉండండి వీడియో. నేనేమనుకున్నా అంటే మమ్మీ ఇంట్లో ఏమన్నా స్వీట్ చేస్తుంది అనుకున్నా, కానీ మమ్మీ అయితే బయట నుంచి జిలేబీలు అయితే తెప్పించింది. ఇక నేనైతే డాడీకి ఇక్కడ స్వీట్ తినిపిస్తుంటే డాడీ డైలాగ్ వేస్తున్నారు, పాస్ అయింది నువ్వు, నేను నీకు తినిపియాలి కానీ నువ్వు నాకు తినిపిస్తున్నావు ఏంది అని చెప్పేసి. సర్లే డాడీ మళ్ళీ తినిపి, ఏం కాదులే అని చెప్పేసి అన్నా అనమాట. యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నామంటే ఇట్లా డాడీ బాగానే సపోర్ట్ చేస్తారు, బట్ వీడియోస్లో ఎక్కువ కనిపించరు. అండ్ బిజీ షెడ్యూల్ ఉంటుంది అనమాట, అండ్ ఎక్కువ వీడియోస్లో ఉండరు. బట్ ఎప్పుడో ఒకసారి ఇలా వీడియోలోకి వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో మమ్మీ, నీ అభిప్రాయం ఏంటి నాకు వచ్చిన మార్క్స్ మీద? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇంకా ఈరోజు అయితే ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఇంకా అన్నిట్లో పాస్ అయిపోయింది, ఫెయిల్ అవ్వకుండా. ఇంకా నాగుల మీద దయ వల్ల, మా సుబాని దయ వల్ల, అల్లా దయ వల్ల, ఇంకా అన్ని మన యూట్యూబ్ ఫ్యామిలీ దయ వల్ల అయితే తను పాస్ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఇంకా చీకటి పడిపోయింది, నేను కూడా నిద్రపోయి లేసాను. చూస్తే టైం 6 అయింది. ఇంకా ఈ టైంలో ఇంకా ఏం స్వీట్ ప్రిపేర్ చేయాలి. ఇంకా నైట్ డిన్నర్లో మళ్ళీ అన్నం తినారని అయితే ఇంకా జిలేబీ అయితే తెప్పించాను. జిలేబీ తెప్పించింది, ఇంట్లో ఏం చేయలేదు. ఇంట్లో ఏం చేయలేదు ఫ్రెండ్. ఇంకా 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు ధూమ్ధామ్ చేసుకుందాంలే. ఇప్పుడైతే సింపుల్గా ఇలా తినేద్దామని. చెల్లికి 10th రిజల్ట్ వస్తాయని ఇంకా తనకే పెడితే ఏం బాగుంటుంది. నేను కూడా కొరికే దాకా కూడా నోట్లో పెట్టాలి, వదిలేసింది మమ్మీ చూడండి అట్లుంటది. అయితే ఇంకా కాలేజ్కి క్లాస్కి ఫస్ట్ వస్తే నేను స్టేజ్ ఫస్ట్ వచ్చాను, ఎందుకంటే చదువు లేదు కాబట్టి ఆ మాట చెప్తున్నాను. అయ్యో, డాడీ అయితే ఇంత మంచిగా తినిపించారు, ఇట్లాగా నువ్వైతే నోట్లో పెట్టి వదిలేస్తున్నావు. వచ్చి నేను హట్ అయినా మమ్మీ. సో అయితే మళ్ళా మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను ఎంతన్నగా భయపడ్డాను తెలుగు సబ్జెక్ట్ గురించి, బట్ తెలుగులో నా మార్క్స్ చూస్తే నాకే షాక్ అనిపించింది. అండ్ అంటే ఇక భయం వల్ల నాకు అలా అనిపించింది, ఎలా వస్తాయి ఏంటి మార్క్స్ అని చెప్పేసి. బట్ నేను బాగానే రాసిన కాబట్టి సో మంచి మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట తెలుగులో. అండ్ బ్రో, నువ్వేమని చెప్తావా? చెప్పు బ్రో, వీడియోలో లేకపోయినా పర్లే, నా గురించి ఏమని చెప్పురా సార్ అంతా. నా సబ్జెక్ట్ గురించి నా రిజల్ట్ వచ్చాక అప్పుడు అన్ని మాట్లాడుతున్నాను. అదిగాక ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక నెల ముందు అయితే ఇంట్లో చదువుకొని చెప్పారంట సార్ వాళ్ళు. ఏందో మామూలుగా చెప్పేసి తను నిజంగా ఇంట్లో కూర్చొని చదువుకున్నది. కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే ఇంకా మార్క్స్ అయితే మంచిగా వచ్చాయి. పర్వాలేదు, తెల్లవారుజామున ఇంకా 5ంటికి లేచి కష్టపడింది, నైట్ కూడా కష్టపడింది పడుకునేటప్పుడు అయితే. అలా అలా వచ్చింది. బట్ మీకు ఒక విషయం తెలుసా, నా ఇష్టమైన సబ్జెక్ట్, నా ఫేవరెట్ సబ్జెక్ట్ కామర్స్ లో 90+ వచ్చినాయి గాయస్. అండ్ కామర్స్ సబ్జెక్ట్ 100 వస్తాయి అనుకున్నా, బట్ 90+ వచ్చినాయి, ఏం చేద్దాం. బట్ పర్లేదు. అండ్ కామర్స్ లో మాత్రం 90 దాటినా అంటే చాలా హ్యాపీ. అండ్ నేను అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన కామర్స్ లో, సో మస్తు అనిపించింది ఆ సబ్జెక్ట్ లో రిజల్ట్ చూడంగానే. అండ్ ఇంకో తెలుగు అయితే ఇక నా ఆనందానికి హద్దులే లేవనుకోండి. సరే కానీ మమ్మీ, మరి డిన్నర్ లో స్పెషల్ ఏంటి? సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసి గోంగూర చేద్దాం అనుకున్నాను. ఈ జన్మకి అది చాలు. యో అవునా? 10th వస్తే ధూమ్ధామ్గా బిర్యానీ ఉంది. ఏందబ్బా ఇంటర్ ఇప్పుడు నాకు చూడట్లే కానీ చెల్లి 10th రిజల్ట్ అంటుంది మమ్మీ చూడండి. అండ్ సో మళ్ళీ ఎగ్ బిర్యానీ చేస్తుందట, పర్లేదులేండి ఏదో ఒకటి. నా గురించి కూడా అందరూ ప్రేయర్ చేయండి, రిజల్ట్ మంచిగా రావాలి ప్లీజ్. సో మమ్మీ రిక్వెస్ట్ అనుకోండి. మమ్మీ ఎందుకు అలా ఉంది అంటే ఏదో నవ్వుతుంది అనుకుంటున్నారు కదా మీరు. పల్లీలు చూపి మమ్మీ, ఏం తింటావులే కానీ దొంగసాటుగా. దొంగసాటుగా ఎందుకు? కవర్ చూపి. దొంగతనం ఏముంది దాంట్లో? జిలేబీలు తెచ్చుకుంటే మళ్ళీ బఠానీలు కూడా కావాలంటే, అండ్ బఠానీలు తెప్పించుకుంది మమ్మీ. మమ్మీకి చాలా ఇష్టం ఆ బఠానీలు, అండ్ కారం బఠానీలు. తినే చోట చిగ్గుపడను, కడుపు నిండా తినే చేయాలి, కడుపు నిండా పడుకోవాలి హ్యాపీగా.
సో అది మరి మమ్మీ డిన్నర్లో ఏం చేస్తుందంటే చూపిస్తాను, చూసేయండి. సో డోంట్ స్కిప్ ఇట్ గాయ్స్. మమ్మీ ఎగ్ బిర్యానీ చేసిందని చెప్పినా కదా, అంటే ఎగ్ బిర్యానీ అంటే బగారా లెక్కే ఉంటుంది అండ్ అందులో అయితే ఎగ్ బాయిల్ చేసి వేస్తారు అనమాట. అండ్ బిర్యానీ కాదు కానీ బగారా అంటారు దాన్ని. ఇక్కడ వచ్చేసి గోంగూర చట్నీ ఏమో అంటారు, బగారాలో అయితే తింటారు. ఇది బాగుంటుంది కాంబినేషన్. సో మళ్ళా టోటల్ మార్క్స్ ఎంత వచ్చినాయి మమ్మీ నాకు? మొత్తం 5 సబ్జెక్టులు కలిపి ఎంత? నేను వచ్చేసి ఇంటర్లో సిఈసి గ్రూప్ అయితే తీసుకున్నాను అనమాట. మాకు వచ్చేసి అన్ని 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్స్ 100 మార్క్స్ అండ్ అలాగా 5 సబ్జెక్ట్స్కి 500 మార్క్స్ టోటల్. బట్ నాకు వచ్చేసి 391 మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట ఇంటర్లో. సో 391 గైస్. మీలో చాలా మంది కామెంట్ చేసినారు కదా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి. సో ఇవే నా మార్క్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ బన్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.